హసన్పర్తి పశు వైద్యాధికారి క్రాంతి కుమార్ అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డబ్బులు తీసుకొని షాంపిల్ కు వచ్చే మందులతో వైద్యం చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పాటు పశువులకు ఇన్సూరెన్స్ చేస్తానంటూ డబ్బులు కట్టించి నకిలీ పత్రాలు అంటగడుతున్నాడు ఇతగాడు. పశువులు మరణిస్తే పంచనామాకి డబ్బులు, చికిత్స కోసం తీసుకొస్తే డబ్బులు ఇవ్వందే వైద్యం చెయ్యడనే పేరు కూడా ఉంది. దీంతో ఈ అవినీతి అక్రమాల పశు వైద్యాధికారి మాకొద్దు అంటూ రైతులు అధికారులను కోరారు. ఇటీవల క్రాంతి కుమార్ ప్రవర్తన అవినీతి అక్రమాలపై హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు రైతులు వినతి పత్రం అందించారు. దీంతో డాక్టర్ క్రాంతి కుమార్ పై విచారణకు ఆదేశించారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి పశు వైద్యాధికారి క్రాంతి కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టారు అధికారులు. ఆసుపత్రికి వచ్చి వివరాలను సేకరించారు. హన్మకొండ జిల్లా వైద్యాధికారి విజయ భాస్కర్, పశువర్ధక శాఖ ఏడి శ్రీనివాస్ విచారణ కోసం ఆసుపత్రికి విచ్చేశారు. వారు అక్కడున్న రైతులకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డబ్బులు ముట్టందే పశువులకు వైద్యం చేయడని, పశువులకు ఆధార్ కార్డు ట్యాగులు వేసి ఒక్కొక్క పశువుకు 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. పశువులకు ఇన్సూరెన్స్ చేయకుండానే ఇన్సూరెన్స్ డబ్బులు రైతుల వద్ద తీసుకొని నకిలీ పత్రాలు సృష్టించాడని రైతులు ఆరోపించారు. ఇటు విషయాన్ని రైతులు డాక్టర్ను నిలదీసి అడిగితే ప్రీమియం డబ్బులు వాపస్ ఇచ్చాడని రైతులు తెలిపారు. పశువులు విద్యుత్ షాక్ తో మరణిస్తే వాటి ఇన్సూరెన్స్ సిఫార్సు చేయడానికి 4 నుండి 5,000 రూపాయల వరకు తీసుకుంటాడని రైతులు ఆరోపించారు. పశువులకు జబ్బు వస్తే వైద్యశాలకు వస్తే ప్రైవేటు మెడికల్ షాపులకు మందులు చిట్టి వ్రాసి రైతులు తెచ్చిన ఇంజెక్షన్లను దగ్గర పెట్టుకొని వేరే ఇంజెక్షన్లు వేస్తాడన్నారు. ఇది గ్రహించిన డైరీ యజమాని సుభద్ర డాక్టర్ను నిలదీగా ఆమెతో గొడవకు దిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతుల నుండి క్రాంతి కుమార్ పై వచ్చిన ఆరోపణలను రైతుల నుండి వివరాలు అడిగి రికార్డు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఇచ్చిన వాంగ్మూలం రికార్డు చేసి కలెక్టర్ కు సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు. భయపడి రైతులే ఆసుపత్రికి పశువులను తీసుకురాకుండా దూరం అవుతున్నారు. ఎందుకంటే ఇతను ఇక్కడ ప్రభుత్వం నుంచి మందులు వచ్చినా కానీ రాలేదు అని చిట్టి మీద రాస్తా తెచ్చుకోండి, ఇక్కడ దొరికాయి హన్మకొండలు దొరుకుతాయి అనుడు. అవి కూడా ఆ షాప్ మీకు తెలియదు, ఫస్ట్ నేను కొనుక్కొస్తా అని చెప్పి ఏం చేసేదంటే డబ్బులు ఇస్తే తీసుకొస్తా అని తీసుకొచ్చి అవి వేసి బాటిల్ బయటపడేసేది. ఇదేందని చూస్తే ఏం దొరకదు. మళ్ళీ తెల్లారి ఇంజక్షన్ వేసిన తర్వాత స్వయంగా నేనే ఎద్దుకు కన్ను కట్ అయింది. ఆ ఇంజక్షన్ బుడ్డి సిరంజితో తీసి బాటిల్ బయటపడేసాడు. తర్వాత నేను పోయి చూస్తే అది నాట్ ఫర్ సేల్ అని ఉన్నది. అది గవర్నమెంట్ సప్లై చేసిన దాన్ని ఆయన డబ్బులు తీసుకొని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ లేవని చెప్పుకుంటూ డబ్బులు తీసుకుంటున్నాడు. అటువంటి డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ అధికారులను కోరడం జరుగుతున్నది. నా పేరు గంటా సత్యనారాయణ, హసన్పర్తి రైతు. ఈరోజు హసన్పర్తి వెటర్నరీ డాక్టర్ క్రాంతి గారి మీద అవినీతి ఆరోపణల మీద కలెక్టర్ గారు ఒక విచారణాధికారిని పంపించారు. ఆ విచారణాధికారి ముందు ఈ గ్రామంలోని రైతులు అతనికి లంచాలు ఇచ్చినట్లయితే వారు చెప్పితే రికార్డు చేసుకొని అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అతను చేసిన అవినీతి మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆరోపణలు కానీ ఇప్పుడు చేసిన ఫిర్యాదులు కానీ వాటన్నిటిని మేము ఇప్పుడు మీరు ఇచ్చిన దీంట్లో వినతిపత్రంలో ఉంది, చూసుకున్నారు. ఇవన్నీ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి తదుపరి యాక్షన్ కోసం అనేది మేడం గారికి నివేదిస్తాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ హన్మకొండ. 5వ తేదీ సాక్షి న్యూస్ పేపర్ లోపల వసూల్ రాజా అనే టైటిల్తో హసన్పర్తి మండల వైద్యాధికారి పై వచ్చిన ఆరోపణలు జిల్లా కలెక్టర్ గారు దానిపై విచారణ జరిపి డీటెయిల్ రిపోర్ట్ సమర్పించమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకొని ఈరోజు హసన్పర్తి మండల పశు వైద్యశాలలో రైతుల సమక్షంలో రైతులు ఇచ్చే ఫిర్యాదులను మరియు సూచనలు, సలహాలను క్రోడీకరించి సమగ్రంగా మేడంకు అంటే జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమగ్రంగా సమర్పించడం జరుగుతుంది. దాని నిమిత్తమై DVHO ఆఫీస్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మరియు నేను నా పేరు డాక్టర్ విజయ్ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ DVHO